మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక చక్కటి సందేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. మనం నేర్చుకోబోయే అంశం పేరు సిలువలో దొంగతో నీకు పోలికేంటి అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మన అంశం ఏమిటి? సిలువలో దొంగతో నీకు పోలికేంటి? ఈ సంగతిని మనం బాగా నేర్చుకోవాలి. ఎందుకు ఈ అంశాన్ని మనం చెప్పడానికి ముందుకు వచ్చామంటే, చాలామంది అయ్యా రక్షించబడు, బాప్తిసం పొందు, దేవుని సన్నిధిలో స్థిరపడండి, దేవుని రాకడ సమీపిస్తుంది, మనం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి అని మనం బోధిస్తుంటే చాలామంది అంటారు, సిలువలో దొంగ ఎక్కడ బాప్తిసం పొందాడండి? సిలువలో దొంగ అప్పటికప్పుడే మార్పు చెంది వెళ్ళిపోయాడండి. యేసయ్య అన్నాడు, ఆయన దా వచ్చేయి అన్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. మేము కూడా అంతే. రేపు చివరిలో ఇక ప్రాణం పోతుందిరా, ఇక చచ్చిపోతున్నాంరా, ఇక అయిపోయింది నా పని అన్నప్పుడు యేసయ్య అంటాను, ఆయనే ఆ సిలువలో దొంగను తీసుకెళ్ళినట్టు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అని సిలువలో దొంగతో పోల్చుకుంటున్నారు చాలామంది. మార్పు చెందకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా సిలువలో దొంగతో పోల్చుకొని ఆయనలా మేము కూడా అప్పుడు అంటాంలే అని కొంతమంది పోల్చుకుంటున్నారు. అసలు బాప్తిసమే అక్కర్లేదన్న వాళ్ళు కూడా ఆయన ఎక్కడ బాప్తిసం పొందాడు సిలువలో దొంగ? ఆయన తీసుకెళ్ళలేదా? మమ్మల్ని అట్లాగే తీసుకెళ్ళిపోతాడు అని ఆయనతో పోల్చుకొని వారు లోక సంబంధులుగానే మిగిలిపోతున్నారు, రేపు నరకానికి పోతున్నారు. మరి కొంతమంది ఏమంటారంటే, చివరిలో నాకు అవకాశం ఇస్తే, ప్రభువా ఈ మంచంలోంచి నన్ను లేవనెత్తితే, ఈ చావు నుంచి నన్ను బయటపడేస్తే నేను కూడా బాప్తిసం పొందే సన్నిధిలోకి వస్తానయ్యా అని, అప్పుడు చూద్దాంలే, అప్పుడు పరలోకం వెళ్ళటానికి అప్పుడు యేసయ్య తీసుకుపోతాడులే అని అంటున్నారు. అయితే చివరిలో మార్పు వచ్చిన తరువాత వారికి బాప్తిసం పొందే అవకాశం లేనప్పుడు దేవుడు వారిని అంగీకరిస్తాడా అంగీకరించడా అంటే, వారి యొక్క పరిస్థితిని బట్టి దేవుడు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అయితే ఆ చివరిలో అవకాశాన్ని దేవుని దగ్గర అడిగిన వ్యక్తి అంతకుముందు క్రీస్తుని గురించి ఎరగని వాడై ఉండాలి, అంతకుముందు ఆయన స్వార్థను గురించి ఎరగని వాడై ఉండాలి. మంచాన పడి లెగలేని పరిస్థితిలో మార్పు చెందిన వ్యక్తి అంతకు పూర్వం యేసయ్య సువార్త కానీ, యేసు రక్షిస్తాడు అన్న సంగతి కానీ, ఆయనను గురించిన అవగాహన కానీ అతనికి ఉండకూడదు. ఒకవేళ దేవుణ్ణి గురించిన అవగాహన పూర్తిగా ఉండి, వయసులో ఉన్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు తృణీకరించి చూద్దాంలే, చేద్దాంలే, ఎంతమందినో చూసాంలే, అదంతా మామూలులే అని నామకర్త క్రైస్తవుడుగానే ఉండి అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, సిగరెట్లు తాగుతూ, బూతులు మాట్లాడుతూ అలా కొనసాగి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదో ఒక రోగం వచ్చినప్పుడు మంచంలో ఉండి, ప్రభు మీరు మమ్మలను నాకు అవకాశం ఇస్తే కనుక నేను బాప్తిసం పొందుతానయ్యా అన్నప్పుడు, ఒకవేళ అవకాశం లేకుండా పోతే దేవుడే కావాలని అవకాశం ఇవ్వలేదనుకోవచ్చు. ఎందుకంటే అతనికి వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ లోబడలేదు. కానీ ఏమీ తెలియకుండా, ఏమీ అవగాహన లేకుండా దేవుని గురించి అతడు మంచంలో ఉండిపోయి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఇది నాయన పరిస్థితి అని ఎవరైనా సేవకుడు చెప్పినప్పుడు విని, ప్రభు నాకు అవకాశం ఇస్తే నేను మార్పు చెందుతాను అన్నాడు అనుకో,
అతనికి దేవుడు అవకాశం ఇస్తే మార్పు చెంది లైన్లోకి రావచ్చు, అవకాశం ఇవ్వకపోయినా దేవుడు అంగీకరించవచ్చు. పరిస్థితి ఏమిటి అంటే అప్పటికప్పుడే యేసుని గురించి వినుండాలి పోయే ముందు. అంతకు మునుపు అతనికి తెలిసి ఉండకూడదు. అంతకు ముందు నుంచి తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వాడికి అవకాశం లేదు. కాబట్టి సిలువలో దొంగతో చాలామంది పోల్చుకుంటున్నారు. ఆ సిలువలో దొంగతో పోల్చుకోవడానికి ఈ దొంగలకు యోగ్యత లేదు. సిలువలో దొంగతో పోల్చుకుంటే రక్షించబడిన మనం పోల్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. చూద్దాం ఆ విషయాలు. అక్కడ జరిగిన సందర్భాన్ని మనం పరిశీలనగా తెలుసుకుందాం. 4 సువార్తలలోనూ వ్రాయబడింది. రెఫరెన్సులు మీరు రాసుకుంటున్నారు కాబట్టి నేను చెబుతాను. చదవవలసింది మాత్రం లూకా సువార్తలో వ్రాయబడింది చదివితే సరిపోతుంది. రెఫరెన్సులు రాసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 17, 18 వచనాలలో ఈ సిలువలో వ్రేలాడిన దొంగను గూర్చి వ్రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూద్దాం. పులియని రొట్టెల పండుగ 2వ రోజు మొదలైంది. పులియని రొట్టెల పండుగ 2వ రోజు ఉదయానికే యేసుక్రీస్తు ప్రభుల వారిని శిక్షకు అప్పగించారు. యేసయ్య సిలువ మోస్తూ దాదాపు 3 గంటల సమయం ఆయనకు సిలువ మోయడానికి పట్టింది. 6 గంటలకే శిక్షను ఖరారు చేశారు. రాళ్ళు పరచిన స్థలం అని ఒకటి ఉంది, అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక ఆయన భుజము మీద సిలువను మోపారు. అది 153 కేజీలు అని అంటున్నారు. ఆ సిలువను మోస్తూ ఈయన 3 గంటల వరకు ఆ సిలువను మోస్తూనే ఉన్నాడు. ఇంకా యేసుతో పాటు సిలువ వేయడానికి 2 బందిపోటు దొంగలు అని వాళ్ళ గురించి బైబిల్లో ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ సిలువలను వాళ్ళే మోసుకుంటూ వాళ్ళు కూడా ఆ కల్వరి లేదు కఫాలము అనబడిన స్థలానికి వారు కూడా వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు జరిగిన సందర్భం ఏమిటి అంటే, యేసయ్యను మేకులతో కొట్టి తాళ్లతో బిగించారు. అందరిని మేకులతో కొట్టి బిగించాలనేమి లేదు. ఏం చేస్తారంటే తాళ్లతో చేతులకు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు. అలా సిలువలో యేసయ్యను వ్రేలాడదీశారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, 2 బందిపోటు దొంగలు ఆయనతో పాటే సిలువ వేయబడ్డారు. ఈ సిలువ వేయబడినప్పుడు ఉదయం 9 గంటలు అవుతోంది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఉదయము 9 గంటలు అవుతోంది. 9 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభువుల వారు సిలువలో వ్రేలాడాడు. అంటే 6 గంటల సమయం ఉంది. ఈ 6 గంటల సమయంలో జరిగినటువంటి సంభవంలోనే ఈ 2 దొంగలలో ఒకడు అంగీకరించబడ్డాడు, ఒకడు తృణీకరించబడ్డాడు. సిలువ వేసినప్పుడు ఆ సిలువ వేసినటువంటి వ్యక్తి ఏం నేరం చేశాడు అనేది ఆ సిలువకు పైగా కొడతారు. ఒక చెక్క మీదో దేని మీదో రాస్తారు. మొత్తం మీద ఆ రాసి ఆ బోర్డు ఏం చేస్తారంటే ఆ సిలువకు పైగా
ఆ సిలువలో వేలాడే వ్యక్తి తలకు పైగా నేరాన్ని రాస్తారు. ఇదిగో ఈ పని చేశాడు కాబట్టి ఇతన్ని మేము సిలువ వేస్తున్నామని. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన తలకు పైగా సిలువకు కొట్టిన ఆ వ్రాత ఏమిటంటే, యూదుల రాజు నజరేయుడైన యేసు అని రాశారు. అయితే వాళ్ళు అన్నారు, అలా రాసినప్పుడు పిలాతుతో, యూదుల రాజు అని రాయొద్దు, మీరు యూదుల రాజు అని అతడు చెప్పుకున్నాడు అని రాయండి. ఆయన చెప్పుకున్నాడు, అంతేగాని యూదుల రాజు అని రాయొద్దు మీరు అన్నారు. ఆయన అన్నాడు, నేను రాసింది ఏదో రాసేసాను అని పిలాతు అన్నాడు. యూదుల రాజు నజరేయుడైన యేసు అని రాశారు. తర్వాత ఆయన సిలువేసినప్పుడు ఇక 9 గంటల నుంచి 3 గంటల వరకు జరిగిన సందర్భం ఏమిటంటే, ఎండ ఎక్కువైపోతుంది, వీళ్ళ శరీరాలు సిలువలో మాడిపోతున్నాయి, కాస్త ఎక్కడన్నా దురద పుట్టి ఏదన్నా ఈగలు వాలి చేత్తో ఇటు అనుకోవడానికి కూడా అవకాశాలు లేవు. అలా 2 చేతులు అలా కట్టబడి ఉంటాయి, మేకులతో కొట్టబడి ఉంటాయి. ఇలా మెదలటమే తప్ప ఏ అవకాశం ఉండదు. కంట్లో ఏదన్నా బండా లేకపోతే ఏదన్నా ఏ సమస్య వచ్చినా ఇక వాళ్ళకి ఏ దిక్కు లేదు, సహాయం లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో వేలాడాలి. అప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ కూడాట యేసు వైపు చూసి హేళన చేయటం ప్రారంభించారు. ఓ రాజా, యూదుల రాజు కదా నువ్వు, మరొకసారి శిలువ మీద నుంచి దిగు, ఎంతోమందిని రక్షించావు కదా, ఎంతోమందిని కాపాడావు కదా, మరి నిన్ను నువ్వు కాపాడుకో ఒకసారి అనటం, మిగిలిన వాళ్ళంతా పగలబడి నవ్వటం. ఒకడేమో గేలి చేయటం, మిగిలిన వాళ్ళంతా నవ్వడం. ఇతరులను రక్షించిన నిన్ను నువ్వే రక్షించుకోలేవా? దిగిరా శిలువ మీద నుంచి చూద్దాం, అప్పుడు నమ్ముతాం. ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. ఇది ఆ మాట పలికేటప్పుడు శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అపహాస్యించారు అని ఉంది. ప్రధాన యాజకుడు కూడా అపహాస్యం చేశాడు, పెద్దలు కూడా అపహాస్యం చేశారు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ, వీళ్ళందరూ అపహాస్యం చేస్తుంటే ఈ సిలువలో వేలాడుతున్న 2 దొంగలు ఉన్నారే, వీళ్ళిద్దరూ కూడా ఆయనను అపహాస్యం చేశారు. దొంగలు కూడా ఆఖరికి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, పెద్దలు గుంపంతా ఈయన్ని హేళన చేస్తుంటే, శిష్యులేమెటుళ్ళు బారిపోయి ఉన్న సమయంలో ఆఖరికి ఈయనతో పాటు అటు ఒకడు, ఇటు ఒకడు, కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయనను అపహాస్యం చేశారు. ఈ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో, అలాగే మరొకళ్ళ మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో చూడొచ్చు. మత్తయి సువార్త 27:44 చదవండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మార్కు 15:32. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అందరూ నిందించటం యేసు ప్రభుని సిలువేసినప్పుడు. ఏం పాపం చేశాడని? రోగులను బాగు చేశాడని. ఏం పాపం చేశాడని? విశ్రాంతి దినాన స్వస్థపరిచాడని. ఏం పాపం చేశాడని? అనేకులకు రొట్టెలు పంచాడు అని. ఏం పాపం చేశాడని? పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి రావాలి అంటే ఇదిగో వాక్యం ప్రకారం మీరు బ్రతకాలి అని బోధ చేశాడు అని. ఏం పాపం చేశాడని? జనమంతా ఆయన వెంబడే వెళ్ళిపోతున్నారు, ఇక మన మందిరానికి కానీ మన దగ్గరకు కానీ ఎవరు రావట్లేదని ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి మత బోధకులు, అప్పుడు అయ్యగారులు
యేసు ప్రభు మీద కుట్రబట్టారు. ఎందుకంటే మన దగ్గరికి రావట్లా, అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు. లోకము ఆయన వెంట పోవుచున్నది అని కుట్రబట్టారని బైబిల్లో ఉంది. బాధ చేయటం తప్ప, అనేకుల్ని దేవుని మార్గంలో నడిపించడం తప్ప, రోగులు కనబడుతుంటే బాగు చేయటం తప్ప, అది చూసావా చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు నీ శిష్యులు అని ఒక తప్పు మాపటం. ఎవరో ఇంటికి పిలిచారు భోజనానికి, యేసయ్య భోజనం చేస్తుంటే అవలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడా? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసుగా, పాపులు సొంకరులు, వాళ్ళతో కలిసిపోయాడేంటి? అంటరాంతనం లేదా ఈయనకి? అట్లాంటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడా? వాళ్ళ ఇంట్లో కూడా అడుగు పెట్టాడా? అసలు సమరయ్య అనేటువంటి మార్గం ఆ ఊరు గుండే మన ఊరిలో నుంచే వెళ్ళాం కదా, వాళ్ళ గాలి మనకు తగలకూడదని ఏకంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో భోజనం చేస్తున్నాడు. చిచ్చి చిచ్చి ఇట్లాంటి కూడా వీళ్ళైన పెద్ద బోధ కూడా అంట. అరే పాపులతో కలిసి తిరుగుతున్నాడు, పాపులతో కలిసి తింటున్నాడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ కూడా ఒకే దృష్టితో చూశాడు. వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళేమో చిన్నోళ్ళు అని మనం చూస్తున్నాం. సమాజ స్థాపన యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మనుషులే, అందరూ దేవుని సృష్టే. వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనేది దేవునికి లేదు. యేసయ్య దృష్టిలో అందరూ పాపులే. అందరిని రక్షించడానికే ఆయన వచ్చాడు. ఓ రోజున ఒక ఆయన భోజనానికి పిలిస్తే ఆయన భోజనం పెట్టాడు, యేసయ్య భోజనం చేస్తున్నాడు. అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు కొంతమంది చూసి ఆశ్చర్యపడ్డారు. భోజనం చేస్తుంటే ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, భోజనమునకు ముందు ఆయన స్నానము చేయలేదని వారు ఆశ్చర్యపడుచు ఆయనను అపహాసించిరి. భోజనం చేసేటప్పుడు ఏం చేయాలంట? స్నానం చేయాలి. స్నానం చేయకపోతే వాళ్ళు భోజనం చేయరు. వాటన్నిటిని బ్రేక్ చేయడానికే యేసుప్రభు కావాలని ఇవన్నీ చేశాడు. కాళ్ళు కడుక్కుంటేనే ఇంట్లోకి వస్తారు, లేకపోతే రారు. బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటేనే ఇంట్లోకి వస్తారు. ఏదో దుమ్మంటుద్దని కడుక్కోవటమే ఎవరైనా, అంతే తప్ప అదొక ఆచారం అయిపోయింది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అదేంటి క్షమించమంటాడేమిటి? ఈ బాధలో ఉన్నప్పుడు, ఈ బాధ పెడుతున్న వారిని అసలు నిజంగా ఏం చేయాలి? శిక్షించాలి కదా. కోపంతో తండ్రి వీళ్ళ సంగతి అంటూ చూడు అనాలి కదా. నన్ను తప్పించు, వీళ్ళని మాత్రం శిక్షించు అనాలి కదా. అలా మాట్లాడలేదేంటి ఈయన అని ఆలోచించాడు ఒక దొంగ. ఆ దొంగ ఆలోచించాడు. అంటే మొత్తం మీద జనాలు అనుకుంటున్నట్టుగా ఈయన సామాన్యుడు కాదు. ఈయన యథార్థవంతుడు, ఈయన మంచివాడు, ఈయన ఏ పాపం చేయలేదు, కరెక్టే అని ఒక ఆలోచనలోనికి వచ్చాడు. సహజంగా మనలం కాకుండా ఇంకెవరినైనా కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసిరి అన్నారు కదా. కుడివైపు దొంగ ఏమన్నాడు అంటే ఏమంటారు చెప్పనా? ఆడు మంచోడండి అంటారు. ఎడమవైపున దొంగ ఏమన్నాడు? ఆడు చెడ్డోడండి, అందుకనే మమ్మల్ని కూడా తప్పియమన్నాడండి అని అంటుంటారు. ఎడమవైపున ఉన్నోడు చెడ్డోడు, కుడివైపున ఉన్నోడు మంచోడు అని బైబిల్లో ఎక్కడ రాసలేదు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజున వాక్యాలు చెప్పేటప్పుడు చెబుతారు చాలామంది. అప్పుడు కుడివైపున ఉన్నవాడేమో, అయ్యా నువ్వు మంచివాడివి, నువ్వు యేసుప్రభువుని దేవుడివి, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎడమవైపున ఉన్నవాడేమో అట్లా మాట్లాడలేదు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు అని అంటుంటారా? మరి ఎందు నిమిత్తం అన్నారో తెలియదు, కానీ ఎవరో ఒకరు చెప్పుంటారు, దాన్ని పట్టుకొని అందరూ అంటున్నారు, కానీ అక్కడైతే అలా లేదు. అర్థమవుతుందా? మరి ఏ దొంగ రక్షించబడ్డాడో మనకైతే తెలీదు. కాదు ఎడం అన్నసరికి ఏంటంటే మత్తయి సువార్తలు అన్నాడుగా, ఇటు మేకలు అన్నాడు, ఇటు గొర్రెలు అన్నాడు కదా అని, అంతే తప్ప ఇక్కడ మాత్రం ఏ వైపున ఉన్నవాడు అన్నాడు తెలీదు. అయితే మొత్తం మీద దొంగలు కూడా ఆయన్ని హింసించారు, లేకపోతే ఆయన్ని తిట్టారు, ఆయన్ని అపహాస్యం చేశారు. అయితే యేసయ్య ఆ సిలువలో పడుతున్న యాతనను చూసి, ఆయన మాట్లాడుతున్న మాటలను చూసి, ఈ పరిస్థితుల్లో కూడా ఈయన ఇలా ఉన్నాడేమిటి అని ఆకళింపు చేసుకొని ఒక దొంగ మాత్రం మార్పు చెందడానికి
తన హృదయాన్ని దేవునికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అదే లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23:39 నుంచి చూద్దామా. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ 39లో ఒకడు అన్నాడు, ఏమన్నాడు? ఆ నేరస్తుల్లో ఒకడు నీవు క్రీస్తువు కదా అన్నాడు. అంటే క్రీస్తు అని ఈయనకి తెలిసింది, అక్కడ మార్పు లేదు. నువ్వు క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే వాళ్ళందరూ అంటుంటే వినుంటాడేమో క్రీస్తు అని. క్రీస్తు అంటే ఎవరో ఈయనకి తెలుసు. క్రీస్తు అంటే ఏమిటో ఆనాటి ప్రపంచానికి కూడా తెలుసు. క్రీస్తు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు అని అందరికీ తెలుసు. అంటే దేవుని కుమారుణ్ణి క్రీస్తు అంటారు. దేవుని కుమారుడు అనగానే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలకు ఒక బాబు పుడితే వాళ్ళ పిల్లవాడు అంటే వాళ్ళ కుమారుడు అంటే అన్నట్టు కాదు. కుమారుడు అంటే దేవుడు పెళ్లి చేసుకొని క్రీస్తుని కంఠం కాదు. కుమారుడు అంటే దేవునితో సమానుడు. మనలాగా ఈ కుమారుడు కాదు, ఇలా కాదు. అలాగే వాళ్ళకి తెలుసు క్రీస్తు అంటే ఆయన సాక్షాత్తు దేవుడే. ఆయన మనిషిగా వస్తాడని లేఖనాలు చెప్పాయి. అలాగే వచ్చాడు. అయితే వాళ్ళు వచ్చాడు అని నమ్మరు. ఈయన కాదు, ఇంకొక ఆయన వస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఈయన సిలువ వేశారు. ఈయన్ని క్రీస్తు అని ఒప్పుకోలేదు వాళ్ళు, అందుకని సిలువ వేశారు. క్రీస్తుని ఒప్పుకుంటే సిలువ వేయరుగా. ఆ మహిమా స్వరూపిని సిలువ వేయక ఉందరు అన్నాడు పౌలు. అయితే తెలుసు, విషయం తెలుసు, కానీ నమ్మట్లా వాడు కూడా. పతోడు క్రీస్తుని చెప్పుకుంటా సరిపోయిందా? సరిపోయిందో ఇప్పుడు నీకు? ఏదేదో చేసావు కదా, క్రీస్తువు కదా, ఏది రక్షించుకో, అదే చేత్తో మమ్మల్ని కూడా రక్షించుకొద్దాం అంటే అతని ఉద్దేశం ఏంటంటే అతనే రక్షించుకోలేడు, మళ్ళీ మమ్మల్ని ఎక్కడ రక్షిస్తాడు అని వ్యంగ్యం అన్నమాట. ఆయన నిందించుచు, అపహసించుచు, దూషించుచు పలికిన మాట అది. నిజంగా క్రీస్తువు అని నమ్మితే అలా ఉండదు వెర్షణం. నువ్వు పెద్ద క్రీస్తువా, మరి రక్షించుకో, చూద్దాం, మమ్మల్ని కూడా మరి తప్పించు, ఎందుకు ఈ బాధ, అరే కొడతంటే ఎందుకండి ఈ బాధ, ఇట్లాంటప్పుడు రక్షించుకోకపోతే ఇంక దేనికి నీకు? ఇప్పుడు కొంతమంది ఎలాంటి దొంగలు బయలుదేరారు. సిలువలో 3 మేకులు బీక్కోలేకపోయాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడంట అంటాం. ఏమంటే సిలువలో 3 మేకులు బీక్కొని దిగితే గొప్ప, లేదా సిలువలో ఏదో డమ్ డుమ్ డుమ్ అని ఒక పొగ రప్పించి తప్పించేసుకొని అక్కడి నుంచి దిగితే గొప్ప? చంపివేయబడిన తరువాత, సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినాన సమాధిలో నుండి తిరిగి లేవటం గొప్ప. సిలువలో నుంచి దిగటం గొప్ప కాదు, సమాధిలో నుంచి లేవటం గొప్ప. సిలువలో పీకోలేకపోయాడు అన్నవాడు సమాధి నుంచి లేచాడు అన్నది తెలియదా? చదవలేదా? ఈ సిలువలో ఒకడు అదే పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 40వ వచనంలో, అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. 2వ వాడికి అర్థమైపోయింది. అక్కడేమో క్షమాపణ చెప్పాడు. ఇది ప్రభుతో క్షమించు, వాళ్ళని శిక్షించొద్దు అన్నాడు. అందరం ఈయన క్రీస్తు అంటున్నాడు. అది యూదులకు రాజాట అనే పైగలాసం రాయబడింది. అక్కడున్న పరిస్థితులన్నీ చూశాడు. అంతగా హింసిస్తున్నా, అంతగా బాధ పెడుతున్నా, ఎంత నిబ్బరంగా ఉన్నాడు యేసు ప్రభు అంటే అంత నిబ్బరంగా ఉన్నాడు. ఇది శిక్ష పడిపోయింది అని ఆయన ముఖం సూరు అనుకుంటూ పెట్టుకొని, అనవసరంగా నాకు ఈ శిక్ష చేశారే,
అని ఏదో బాధతో ఉన్నట్టుగా యేసయ్య ముఖం అతను కనపట్లా. ఇదంతా జరగవలసి ఉంది కాబట్టి జరుగుతుంది అనేటువంటి ఒక నిబ్బరం యేసులో కనపడింది. వీళ్ళెంత హింసించినా దూషించినా క్షమించమనే చెప్పాడు. అయితే ఈయన నిజంగా క్రీస్తే అనుకొని అక్కడ ఏమన్నాడు, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు. అయితే రెండవ వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అన్నాడు. అతను గద్దించాడు. ఆగో, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. దేవునికి భయపడవా అని అడిగాడు అంటే ఇతను దేవునికి భయపడ్డాడు. ఎవరు? ఈ సిలువలో వ్రాలాడుతున్న మరొక దొంగ దేవునికి భయపడ్డాడు అప్పటికప్పుడే. అంతకుముందు నుంచి దేవుడు అంటే భయం ఉండవాడు కాదు. నీవు దేవునికి భయపడవా అన్నాడు అంటే రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. యేసు దేవుడు అని ఇతడు నమ్మాడు. రెండవది, దేవునికి మనం భయపడాలి అనేటువంటిది ఇతను తెలుసుకున్నాడు. దేవునికి భయపడాలి. మరి అప్పటి వరకు ఇతనికి భయం లేదా? అప్పటి వరకు దొంగతనం చేశాడు, భయపడలా. ఏ దొంగ అంటే బందిపోటు దొంగ. దొంగకు బందిపోటు దొంగకు తేడా ఏంటంటే ఇంకొంచెం కేటగిరీ పిచ్చయి ఉండొచ్చు, అంతే కదా. బందిపోటు దొంగ అంటే కేటగిరీ, దొంగతనంలో కేటగిరీలు ఉంటాయి కదా. బాగా ఏదైనా కొల్లగొట్టుకు రాగలిగిన బందిపోటు దొంగ అంటారేమో. మరి మొత్తం మీద బందిపోటు దొంగతనం చేసేటప్పుడు వాడు భయపడలేదు, అబద్ధాలు ఆడినప్పుడు భయపడలేదు, బూతులు మాట్లాడినప్పుడు భయపడలేదు, దేనికి భయపడలేదు వాడు. కానీ ఇక్కడ మాత్రం దేవుడంటే భయం వచ్చింది. ఎందుకు అంటే క్షమించు అని యేసు ప్రభు పలికితే ఆయన ప్రేమను చూశాడు. అసలు అక్కడ జరిగిన సందర్భం అంతా ఈయనకి ఒక రీల్లాగా అర్థమైంది. మనమంతా పోతాము, తర్వాత ఈయన క్రీస్తు అంటున్నారు కాబట్టి క్రీస్తు వస్తాడు అని, ఆయన రాజ్యం స్థాపిస్తాడు అని ఆల్రెడీ అందరూ చెప్పుకుంటున్నారు కనుక ఈయన మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాజ్యం స్థాపిస్తాడు, ఈయన ఖచ్చితంగా దేవుడే అనుకొని ఆయన అన్నాడు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. దేవుడంటే భయం ఉండాలి. ఎప్పటి నుంచి భయం ఉండాలి? ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నుంచి భయం ఉండాలి. వాళ్ళను రక్షిస్తాడు దేవుడు, అంతే తప్ప బాప్తిస్మం పొందండి అని చెబుతుంటే ఆఖరిలో చూద్దాంలే సిలువలో దొంగలాగా. సిలువలో దొంగ చివరిలో ప్రభువా అన్నాడు కదా, వెళ్ళిపోయాడు కదా, అలాగే వెళ్ళిపోతామని అనుకుంటున్నారు ఈనాటి దొంగలు. ఆ అవకాశం లేదు. అతడు అప్పుడే విన్నాడు, ఆయన గురించి అప్పుడే తెలుసుకున్నాడు, అప్పుడే తెలుసుకొని వెంటనే మార్పు చెందాడు. మరి ఇప్పుడు చిన్నతనం నుంచి చర్చికి వెళ్ళే అలవాటు ఉండి, బైబిల్ చదివే అలవాటు ఉండి, ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉండి మార్పు చెందమంటుంటే, బాప్తిస్మం పొందమంటుంటే సిలువలో దొంగలాగా అప్పుడు చూద్దాంలే ఆయన ఎప్పుడు పొందాడని అని ఆయనతో పోల్చుకుంటాం ఏంటి? సిలువలో దొంగకి నీకులాగా మొదటి నుంచి వాక్యమనే అలవాటు ఆయనకి లేదు. నీ అంత దౌర్భాగ్యుడేం కాదు సిలువలో దొంగ ఆయనతో పోల్చుకోవడానికి. ఎన్నిసార్లు వాక్యం గద్దించినా, ఎన్నిసార్లు వాక్యం నిన్ను పొడిచినా, ఎన్నిసార్లు దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసినా తోసి పక్కన పడేసావు. ఆ చివరిలో ప్రభు అంటానులే సరిపోద్దంటే కుదరదు, అది ఊరుకోడు దేవుడు. ఈ సిలువలో దొంగ ఆ వాక్యాన్ని విన్నాడు, యేసయ్య నోటి వెంట వచ్చిన మాటలు విని వెంటనే మార్పు చెందాడు. ఒకవేళ సిలువలో నుంచి దిగి బాప్తిస్మం పొందే అవకాశం ఇస్తే వెంటనే యేసయ్య ద్వారా బాప్తిస్మం పొందుతాడు ఆ దొంగ, నిర్లక్ష్యం చేయడు. ఒకవేళ ఎవరైనా సరే మంచంలో రోగంతో ఉండి అప్పుడే ప్రభుని గురించి విన్నారనుకో, అన్యులై ఉండి, లేకపోతే యేసుని గురించి ఎరగని వాళ్ళు అయి ఉండి, వాళ్ళకి గనక యేసయ్యను గురించి మనం ప్రకటన చేసినప్పుడు వాళ్ళు విన్నారనుకో, వాళ్ళు కూడా అయ్యా నాకు అవకాశం ఇస్తే రక్షించబడతానంటారు, బాప్తిస్మం పొందుతారు, శుభ్రంగా బ్రతుకుతారు. అవకాశం రాకుండా చచ్చిపోయారు అనుకో, దేవుని యొక్క పరదేశంలోనికి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు బాప్తిస్మం లేకపోయినా. ఎందుకని అప్పటి నుంచే విన్నారు. కానీ నువ్వు గుళ్ళో పెద్దవి సొట్టలు తాగుతావు, నువ్వు గుళ్ళో పెద్దవి సిగరెట్లు తాగుతావు, నువ్వు గుళ్ళో పెద్దవి గుళ్ళో వచ్చే సందాలు తినేస్తావు, నువ్వు గుళ్ళో పెద్దవి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు. నేను కూడా ఆఖరిలో యేసయ్య అంటాను వెళ్ళిపోతానులే అంటే ఎంత అమాయకత్వం.
ఆ సిలువలో దొంగతో పోల్చుకోవలసిన వాళ్ళు కాదు, మనం పోల్చుకోవాలి. ఎందుకంటే మన వాక్యం విన్న తర్వాత కాళ్ళు చేతులు ఆడలేక మనకే బాప్తిస్మం పొందకుండా ఉండలేకపోయాం. బాప్తిస్మం పొందడానికని బాప్తిస్మం పొందే దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బస్సు ఎక్కి వెళ్తున్నాను నేను. ఒకవేళ ఈ బస్సు పడిపోతే, చచ్చిపోతే బాప్తిస్మం పొందకుండా అమ్మో నరకానికి వెళ్ళిపోతానేమో, రేపు పొందాలి కదా, అమ్మ ఈరోజు ఏదన్నా అయిపోతే నా పరిస్థితి ఏంటి? నుంచోలేకపోయాం, కూర్చోలేకపోయాం, ఉండలేకపోయాం బాప్తిస్మం పొందే వరకు కూడా. అంతే తప్ప అంత నిర్లక్ష్యమే. మరి చూద్దాంలే, చేద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే, సిలువలో దొంగ ఎక్కడ పొంది వెళ్ళే. మరి ఇదే నేర్పిస్తున్నారు చాలామంది, దీన్నే నేర్పుతున్నారు చాలామంది. అదేంటంటే మా సంఘంలో లేదండి బాప్తిస్మం, మా అయ్యగారులు లేదంటున్నారు. పెద్ద జనంలా వాళ్ళు పొందారు, వేరే చోటకెళ్ళి అయ్యగారులు పొందొచ్చారు, మీకు వద్దని చెప్తున్నారు డబ్బుల కోసం. అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. అర్థమవుతుందా? బాప్తిస్మం లేదు మా సంఘంలో అంటున్నారు కదా, వాళ్ళు పొందేశారు, వాళ్ళు పొంది దీంట్లోకి వచ్చారు కొంతమంది. వాళ్ళు పొందినంత మాత్రాన వాళ్ళు పరలోకం వెళ్తారని నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చేసే క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవునికి భయపడ్డాడు సిలువలో ఒక దొంగ. కాబట్టి దేవుడు అతనిని అంగీకరించాడు. నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. ఎప్పుడంట పరదేశులో ఉండేది? నేడంటే ఈరోజే. అంటే ఈరోజు యేసు ప్రభు పరదేశికి వెళ్ళిపోతున్నాడు, ఆయనతో పాటు ఈయన కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత అవకాశం పొందుకున్నాడండి సిలువలో దొంగ! మంచి అవకాశాన్ని సిలువలో దొంగ పొందుకున్నాడు. సిలువలో దొంగ ఎక్కడ బాప్తిస్మం పొందాడు అంటున్నారు కదా. సిలువలో దొంగ పొందకపోతే ఇక బైబిల్లో పొందొద్దు, ఎవరు కూడా పొందొద్దు. సిలువలో దొంగ పొందలేదు కనుక మీరు కూడా ఎవరు బాప్తిస్మం పొందనవసరం లేదని అపోస్తలులు ఎక్కడైనా బోధ చేశారా? సిలువలో దొంగ బాప్తిస్మం పొందలేదు కాబట్టి మీరు కూడా పొందనవసరం లేదు అన్న ప్రసంగం ఎవరైనా ఎక్కడైనా బైబిల్లో చెప్పారా? చెప్పలేదు. మరి ఇప్పుడు చెబుతున్నారు కొంతమంది దొంగలు. కాబట్టి దేవుడంటే భయము అతడు కలిగి ఉన్నాడు. మనం కూడా భయం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే సామెతలు 8:13 ఉంటుంది. అంటే ఇతడు భయం కలిగి ఉన్నాడు అంటే ఆ సిలువలో వేలాడుతూ ఉండగా ఏం అసహ్యించుకున్నాడు? చెడుతనమును అసహ్యించుకున్నాడు. అందుకే అంటాడు, దేవునికి భయపడవా అని నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు అన్నాడు కదా. నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అని చెప్పి ఏమన్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్నాడు. మనకైతే ఇది న్యాయమే అన్నాడు. అంటే నేను చేసింది తప్పు, ఈ తప్పుకు తగినటువంటి శిక్ష పడింది అని ఒప్పుకుంటున్నాడు. ఇతను నేనేం పాపిని కాదు అనలా. నేనున్న పరిస్థితిలో ఎవడైనా దొంగతనం చేయాల్సిందే, నా పరిస్థితి అట్లాంటిది అని తను తాను సమర్థించుకుంటారు కదా అందరూ కూడా. ఎదటోడు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తేనేమో అర్జుడు ఏం చేశాడని ఇంతలావు చూపిస్తాం. మనం అంతలావు చేసామనుకో ఇంత కూడా మనకు తప్పనిపించదు. ఎందుకంటే నా పరిస్థితి అదే, నీకు తెలిసేండి. ఆ రోజున నేను ఆ దొంగతనం కనుక చేయకపోతే ఎంత ఇదేదో తెలుసా? కావాలని చేశాను అనుకోండి దొంగతనం నేను, అంటే అందరు కావాలని చేస్తున్నారు కాబట్టి. వ్యభిచారి దగ్గరికి వెళ్ళండి, వ్యభిచారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు శుభ్రం కష్టపడి నువ్వు పని చేసుకు బతకొచ్చు కన్నావు అనుకో, ఏం చెప్పుద్ది వ్యభిచారి? అయ్యా నాకన్నా హుషారా ఏంటి వ్యభిచారం చేయటం? ఏం చేస్తావు, నా కర్మంట కాలింది, నా యజమానుడు ఆడు పట్టించుకోడు, సవడాడు కదవా, తాగి తిరుగుతుంటాడు, పిల్లలు ఉండరు, మరి ఆయనే చూసుకుంటున్నాడు ఆ పిల్లల్ని. ఇది ఇంకొకడు, ఆయన అంటే మొగుడు కాదు, ఇంకొకడు ఎవడో ఇంటికి వచ్చిపోతున్నాడు చూడు, ఆడే చూసుకుంటున్నాడు. ముందు కట్టలేదంటే తెచ్చి చేలో వేస్తున్నాడు, పై మందు కొట్టాలంటే ఆడికెళ్ళి తీసుకొచ్చి ఆయనే మందు కొట్టించి వెళ్తున్నాడు. మా వ్యవసాయం నాడు చూసి నీళ్ళ కట్టడి కడుతున్నానంటే నాకు సహాయంగా రాత్రుల్లో వస్తున్నాడు. నాకు కావాల్సినవన్నీ నాకు
ఏర్పాటు చేస్తున్నాడు. ఏదో పిల్లల కోసమే తప్ప లేకపోతే నాకేమన్నా ఇదే అంటే ఆడు సరైనవాడు అయితే ఈడు నాకెందుకు? నిజమేనమ్మా ఎంత బాధలో ఉండవు, అందుక నేను ఇంకెందుకో అనుకున్నానులే అంటాం. ఎవడన్నా 100 వంకలు చెప్పొచ్చు, అర్థమవుతుందా? ఏదో ఒక సాకు చెప్పి పాపాన్ని కప్పు పెట్టుకుంటారు మనుషులు. అది దేవునికి నచ్చదు. ఏదేదో సాకు చూపించి ఇందుకు అలా చేయాల్సి వచ్చింది, అందుకు అలా చేయాల్సి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి చేయాల్సి వచ్చింది. ఈ కారణాలన్నీ దేవునికి అవసరం లేదు. 100 కారణాలు ఉండొచ్చు. అయ్యా నేను పాపిని, నేను చేసింది తప్పే, నాకు ఈ శిక్ష రావలసిందే అన్నాడు సిలువలో దొంగ. అలా ఉండాలి మనం కూడా. మన తప్పును మనం కవర్ చేసుకోకూడదు. ఇప్పుడు కూడా తప్పు అనేది తప్పే. ఏ పరిస్థితిలో చేసినా తప్పు తప్పే. కాబట్టి మనం ఏమనాలి అంటే ఈ శిక్ష మనకు తగి ఉన్నది, ఈ శిక్ష నాకు తగి ఉన్నది, నేను పాపిని అని ఒప్పుకోవాలి. సిలువలో యేసయ్యను చూసిన తరువాత ఈ దొంగకు అర్థమయ్యింది నేను పాపిని అని. యేసయ్యను చూసిన తర్వాత నాకు ఈ శిక్ష సరైంది అని అర్థమైంది. అతనైతే ఏ పాపం చేయలేదు, కానీ అతనికి శిక్ష పడింది. ఆయన ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. ఏ తప్పు చేయని వాడే అతనికి శిక్ష పడితే తప్పు చేసిన వాడిని క్షమించు బాబు అని అడగగలుగుతున్నప్పుడు ఎంత తప్పు చేసి ఇంకా నేను తప్పు చేయలేదని కవర్ చేసుకుంటాం, అంత పెద్ద తప్పు రెండోది లేదని గ్రహించి ఆ సిలువలో దొంగ అయ్యా పాపిని నన్ను క్షమించు అయ్యా, జీవితాన్ని బాగు చేసుకోండి, త్రాగుడు తాగొద్దు, సిగరెట్లు తాగొద్దు, అబద్ధాలు ఆడొద్దు అన్నామనుకో కొంతమందిని, ఏమండే బాప్తీసం మంది ఎవడు కుదురుకున్నాడండి, ఎవడన్నా నాకు హాయమన్నాను చూపించు, ఆడి సంగతి నీకెందుకు, ఆడిని చూపించు, ఈయన చూపించు, అయ్యగారులు సిగరెట్ తాగోడు లేరా నేను చూపినా అంటున్నాడు మొన్న ఒక ఆయన. ఇప్పుడు అయ్యగారు సిగరెట్ తాగుతున్నాడని చెప్పి నువ్వు కూడా తాగుతావా? అయ్యగారిని అగ్నిగుండానికి వెళ్తున్నాడు, మరి నువ్వు కూడా వెళ్తావుగా. అయ్యగారంగా చూడటమే అమ్మగారంగా చూడటం కాదు, యేసు వైపు చూడాలి అని చెప్పాను మొన్న. అర్థమవుతుందా? ఎవరెవరి వైపు చూడటం కాదు, యేసు వైపు చూడాలి. అప్పుడు మన స్థితి మనకు కనపడద్ది. అంతే, మన తప్పు కవర్ చేసుకోవడానికి కొంతమందిని పోగేసుకుంటాం. నేనే ఎదవని అనుకుంటే నాకంటే ఇంకా ఎదవా అని ఆడిని జడ్జ్ చేసుకుంటాం. అంతేనా? అడుగుడన్నాడు నోరమే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా అన్నాడు వాళ్ళ అబ్బాయిని. నానా నన్ను వీళ్ళందరూ ఎదవ అంటున్నారు నాన్న అన్నాడు. నోరమే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం కూడా ఒక ఎదవతనం అంటారా అన్నాడు ఒకడు సినిమాలో. ఒకప్పుడు మేము సినిమాలకు దిట్టంగా ఇల్లు వస్తుండడం అప్పుడు. అట్లాగే ఒక వెధవ ఎవరిని పోల్చుకుంటాడంటే నేను ఇంకా బోళ్ళి మెరుగు, ఆడైతేనా మరి ఏమనుకుంటున్నావు అని ఆడుతో పోల్చుకుంటాడు. నేనైతే లోటా తాగుతున్నా, ఆడు 5 లోటాలు తాగుతాడు. కొంతమంది ఎరా ఏంట్రా నీకు 10 మార్కులే వచ్చినాయి, నాకు 10 వచ్చినాయేమో, అడిగైతే మరి 5 వచ్చినాయి. అంటే నువ్వే వెదవ అంటే అంతకంటే పరమ వెదవని, నువ్వే సొంఠ అంటే పరమ సొంఠ అని జడ్జ్ చేసుకోవడం అనమాట ఇదంతా. మరి ఎక్కువ వచ్చిన చూడవే, అది మనకు అలవాట్లేదు కదా. ఎవరో కానీ ఎక్కడో ఏదో తగలబెట్టి మంటలో పొగాకాళ్ళ బారేశారండి, వాసన వస్తుంది. సరే రైట్ అంటే చుట్టుపక్కలంతా చుట్టలు తగ్గే క్రైస్తవులేక మనకు ఉండదు. ఆ పొగాకు తేయటం, ఆ కాళ్ళాన్ని తీయటం, మంటలేయటం, దాంట్లో పడేయటం. ఏం చేస్తాం? మన కర్మ బేర్చాల్సింది ఆ పొగ. సరే రైట్. ఈ దొంగ ఏం చేశాడు అంటే మనకు ఈ శిక్ష తగి ఉన్నది అలా ఒప్పుకోగలగాలి. పాపాన్ని ఒప్పుకున్నాడు అతను, నేను పాపిని, నాకు ఈ శిక్ష తగింది అని ఆ దొంగ మాటలో కనబడుతుంది. అందుకే యోహాను రాసి అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఒప్పుకుంటే చాలు, యేసయ్య దగ్గరకు వచ్చి క్షమించేస్తాడు. ఒప్పుకోమన్నాడు అని చెప్పి వరుసపెట్టి ఎప్పుడెప్పుడు ఏమేం చేశాము అన్ని జ్ఞాపకం తెచ్చుకొని చెప్పమని కాదు. అప్పుడు జామ తోటలోకి దూరానండి, ఇప్పుడు దోసకాయలు కోసుకొచ్చానండి, మొన్న నిమ్మకాయలు తెచ్చానండి, అక్కడ కొబ్బరికాయలు తెచ్చానండి,
వాళ్ళ ఇంట్లో బంగారం ఉంగరం ఎత్తుకుపోయానండి, ఇక్కడ ఆ పని చేశానండి, ఈ పని చేశానండి అని పాపాలు ఒప్పుకోమంటే, ఒకళ్ళతో ఒకళ్ళకి ఒప్పుకోమంటే, మీ దగ్గరికి వచ్చి నేను ఒకప్పుడు ఇట్లాంటి పని చేశానండి, అట్లాంటి పని చేశానండి అని అవన్నీ వివరించి చెప్పవలసిన అవసరం లేదు. బలేపోయిన చెప్పపోతే అట్టా అంటారు కొంతమంది. అటు చెబితేనే క్షమిస్తానని యేసయ్య అనలేదు. ఒకవేళ ఎదుటి వారి పట్ల ఏదైనా తప్పిదం చేస్తే, అయ్యా ఒకప్పుడు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాను, తప్పుగా ప్రవర్తించాను, క్షమించండి అను. ఏ తప్పు చేసావో చెప్పనవసరం లేదు అంటున్నాను నేను వాళ్ళతో. యేసయ్యతో చెప్పుకో, అయ్యా నేను పాపిని, నీ పాప స్థితిని యేసయ్యకి చెప్పు. పక్కవాడికి ఏం పాపం చేసావో చెప్పొద్దు, నేను పాపినని చెప్పు చాలు. అంతేనా? లేదు లేదు, వెళ్ళాల్సిందే, ఒప్పుకోవలసిందే. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటేనే కుదురుద్ది, లేకపోతే లేదు. ఒకవేళ బస్సు కనుక టికెట్ కొనకుండా దొంగతనం ప్రయాణం చేస్తే, ఇప్పుడు టికెట్ కొని నువ్వు దిగేయి, ప్రయాణం చేయమాకు అంటున్నారు కొంతమంది. రైలు ఎక్కి దొంగతనం ప్రయాణం చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? టికెట్ కొని నువ్వు ప్రయాణం చేయమాకు అంటే ప్రభుత్వం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించావు, అంటే నీ పాపానికి నువ్వే వెల చెల్లించుకుంటున్నావు అనమాట. మరి ఒకప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు వ్యభిచారం చేశాడు, మరి వాళ్ళ ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆమెను ఏ ఊరు ఇచ్చారో ఎక్కడికి ఇచ్చారో అక్కడికి వెళ్ళి అడ్రస్ కనుక్కొని ఆ మొగుడు పిల్లల్ని ఇద్దరు నుంచోబెట్టి, అమ్మ నన్ను క్షమించి, ఒకప్పుడు నువ్వు నేను కలిసి వ్యభిచారం చేశాం, పార్కులు ఎమ్మడి తిరిగాం, సినిమా హాళ్ళు ఎమ్మడి తిరిగాం, రోడ్లు ఎమ్మడి తిరిగాం, ఇప్పుడు నేను ప్రభువుని నమ్మాను, నన్ను క్షమించు అని చెప్పమని వెళ్ళి దేహశుద్ధి చేస్తారాన్ని ఆమె నెత్తి మీద పెట్టి పెట్టి పొమ్మంటాడు ఆడు. అంతేనా? ఒప్పుకోవటం అంటే అదే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. ఒప్పుకోవటం అంటే వాళ్ళ కొంపలకు పోయి కాదు, మందిరంలో కూర్చొని నీ ఇంట్లో కూర్చొని యేసయ్య పాపిని, ఇంత దుర్మార్గుండి అయ్యా నన్ను క్షమించు, ఇక నేను కూడా నీ వాక్యం ప్రకారం బ్రతుకుతాను అంటే సరిపోద్ది. ఓకేనా? దానికి వెల మనం చెల్లించవలసిన అవసరం లేదు, యేసయ్య చెల్లించాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించాడు, ఆయనే వెల చెల్లించాడు పాపానికి. కాబట్టి మనమేదో మళ్ళీ వాళ్ళ నిమ్మకాయలు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి, వాళ్ళ కొబ్బరికాయలు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి, వాళ్ళ ఉంగరం వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి, వాళ్ళ బంగారం వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి, ఇవన్నీ అవసరం లేదు. అర్థమవుతుందా? అయ్యా మీ పట్ల నేను చాలా వ్యతిరేకంగా తప్పు చేశానండి అని అడుగు, తప్పేం లేదు. సరే రైట్. అతడు పాపిని అని తన్ను తాను గ్రహించి అతడు ఒప్పుకొనడు, శిక్ష నాకు సరైందే అని. తర్వాత అంటాడు ఆయన వైపు చూసి, అది ఎన్న వచ్చును 42 వచ్చును. ఆయనను చూచి, ఆయన అంటే యేసు ప్రభుని చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అనెను. చాలండి, యేసు అని పిలిచాడు ఆయన చూసి. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. అంటే రక్షకుడా అన్నాడు అంటే నన్ను నువ్వు రక్షించగలిగిన వాడవు అని అర్థం. నన్ను నువ్వు రక్షించగలిగిన వాడవు. యేసు అంటే రక్షకుడు. అందుకని యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నువ్వు రక్షించబడదువు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు అని ఇతడు నోటితో ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు తర్వాత హృదయంలో ఏమన్నాడు? నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే యేసయ్యకి రాజ్యం ఉందని ఈ దొంగ నమ్మాడు, ఆ రాజ్యంతో వస్తాడని నమ్మాడు. హృదయంలో విశ్వసించడం అంటే అదే. నోటితోనే ఒప్పుకున్నాడు నువ్వు రక్షకుడు అని. విశ్వాసం ఏమిటి? అదిగో ఆయనకి రాజ్యం ఉంది, రాజ్యంతో ఆయన మళ్ళీ వస్తాడు అని. కానీ యేసుప్రభు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? ఇంకా సేపటికి ఆయన కూడా మాతో పాటు చచ్చిపోతాడు, ఇంకా సేపటికి ఆయనే చచ్చిపోతాడు, ఆయన ఏం చేయగలుగుతాడులే అనుకోవట్లేదు ఇతను. ఇదంతా కాదు, ఈయన చనిపోయినా మళ్ళీ బ్రతకగలడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో ఆయన రాబోతున్నాడు, ఆ రాజ్యంలో నాకు కూడా చోటు కావాలి అని విశ్వాసంతో అని యేసు అని పలికాడు. అర్థమవుతుందా? అంటే యేసు రక్షకుడు అని సిలువలో దొంగ నమ్మాడు. తర్వాత దానికి ఒక రాజ్యం ఉంది అని నమ్మాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీకు కూడా నేను అవకాశం ఇస్తున్నాను, నాతో పాటే పరదేశులకి ఈ రోజునే రమ్మని ఆహ్వానించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఒకటి దేవునికి భయపడ్డాడు, 2 పాపిని అని అన్నాడు. యేసయ్య పాపను రక్షించగలడు అని పలికాడు.
నాలుగవది ఏంటంటే ఆయనే ఖచ్చితంగా రాజ్యంతో రాబోతున్నాడు. ఆ రాజ్యంలో నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇప్పటివరకు మనకు వినపడింది పాట పద్యమా, అటు కూడా పోయింది మనసు కాసేపు. ఒకవేళ పాట పాడుతుంటారు కానీ దానికి తాళం ఉండదు, మేళం ఉండదు. చప్పట్లు కొట్టోడు కూడా కొట్టలేడు, డ్రమ్ములు కొట్టోడు కొట్టలేడు. అదొక రకమైన తాళం, అంతే. అదొక రకమైన తాళం. అంటే అందరూ ఒక రకంగా కొడుతుంటే వీళ్ళు ఒక రకంగా కొడుతుంటారు చూడు, అదనమాట. కీబోర్డ్ వాయించాడు వాయించలేడు, డ్రమ్ కొట్టోడు కొట్టలేడు, చప్పట్లు కొట్టోడు కొట్టలేడు. నేను పాడేటప్పుడు మీరంతా కొడతలేదు అంటాడు. మళ్ళీ తాళం లేదుగా, అది కాదనమాట. సరే, రైట్. అంటే మొత్తం ఒకే రకంగా బాలసుబ్రహ్మణ్యం కాదు కదా, ఘంటసాల కాదు కదా, ఎవరో పాడలేనటువంటి పాటలు అంతే పాడేస్తారు వీళ్ళు. ఆ బ్యాచ్ అంతా ఒకే రకం, ఒకే శృతిలో ఉంటుంది, ఒకే లైన్లో ఉంటుంది. సరే, మొత్తం మీద మనం లైన్ తప్పడం ఎందుకు కానీ ఇక్కడ మొత్తం మీద సిలువలో దొంగతో నీకు పోలికేంటి? పోల్చుకుంటే గీల్చుకుంటే మనం పోల్చుకోవాలి రక్షించబడ్డ వాళ్ళం. ఎందుకంటే వాక్యం అన్నాక మనం ఆగలేకపోయాం. మన పాపులం అని గుర్తుపట్టేశాం. వాక్యం అన్నాక పాపులం అని గుర్తుపట్టేశాం. దేవుడంటే భయం వచ్చేసింది. తర్వాత ఆయన రక్షిస్తాడు అని ఆయన చెంతగా చేరాం. బాప్తిసం పొందాం, సంఘంలో చేరాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ భక్తిగా కొనసాగుతూ బ్రతుకుతున్నాం. మనం పోల్చుకోవాలి ఆ దొంగతో. ఎందుకంటే పరదేశి వెళ్ళిన వాడు మన సహోదరుడిగా. వాళ్ళు పోల్చుకోవాల్సింది ఏ దొంగతో అంటే, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను రక్షించుకో అంటున్నాడు చూడు, ఆయనతో పోల్చుకోవాలి. క్రీస్తు ఆ దొంగకే తెలుసు, ఈ దొంగలకే తెలుసు, కానీ వీళ్ళు మాత్రం రక్షణలోకి రారు. కాబట్టి సిలువ వేయబడిన దొంగల్లో పరదేశికి వెళ్ళిన దొంగతో బాప్తిస్వం పొందని వాళ్ళు పోల్చుకోవడానికి వీలు లేదు. నేను ఒకటే చెబుతున్నాను, మనకు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడు యేసయ్య సువార్త విని రక్షించబడకపోతే, ఎప్పుడో మూలన పడ్డాక రక్షించబడతానంటే అది అబద్ధం. అప్పుడు ఏం చేయలేదు తెలవక దొరికాక అందరూ దొంగలే అన్నట్టు, దొరికిన తర్వాత ఏమంటాడు, ఎప్పుడు చేయనండి అంటాడు. సరేలే పోరాన్నాం అనుకో, మళ్ళీ 2 రోజులు ఇంకో చోట దొంగతనం చేస్తాడు. కాబట్టి దొరికిన తర్వాత నేను దొంగనండి అని ఒప్పుకోవటం కాదు. మనం అంతా సరిగా ఉన్నప్పుడే నేను పాపిని, ఆ సువార్త వల్ల నేను పాపినని నాకు అర్థమైంది అని గుర్తుపట్టగలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో ఉండడానికి అర్హుడైన సభ్యుడవుతాడు. ఓకేనా? కాబట్టి మనం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు మనకు తెలుసు, బైబిల్ మనకు తెలుసు, మరి బాప్తిస్వం ఎందుకు పొందట్లేదు? ఇంకా దేవుడు ప్రేమించి చెబుతున్నాడు, చూద్దాంలే, పొందుదాంలే, నాకు చాలా టైం ఉందిలే అని ఎవ్వరూ అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. వాక్యం తెలిసిన తర్వాత, మనం పాపులమని గుర్తుపట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మానేయడానికి, పాపాన్ని మానేయడానికి ప్రయత్నం చేయాలి. బాప్తిస్వం పొందడానికి సిద్ధపాటు కలిగి బాప్తిస్వం పొందేయాల్సిందే. నేను వాక్యం విన్న తర్వాత ఆ రోజు వరకు కూడా, ఆ రాత్రి వాక్యం వింటానగా కోటానికి కూడా వెళ్ళాను. ఫాన్ పరాకు నవ్వులుతూ ఉండేవాడిని. అది నోట్లో వేసుకొని నవ్వులుతున్నా. నేను కూడా పాట పాడతాలే అని ఒక పాట నేర్చుకున్నాను అంతకుముందు, కోటాలకు ముందు. అప్పుడే పాట ఎత్తారు అనుకోలే. నేను వెళ్ళి అది నవ్వులుకుంటూ కూర్చున్నా. ఎక్కడ? కోటంలో. నవ్వలకూడదని నాకు తెలిసావదో. ప్రార్థనకి వెళ్తే మాత్రం ఇది నవ్వులితే ఏమైంది అనుకుంటున్నాను నేను. ఇది కూడా అలవాటు ఉందిగా బాగానే. నేను ఇంట్లో పడుకుంటే అంతా బయట పడుకునేవాళ్ళుగా. పాట పాడతాడు వచ్చి అన్నారు. అరే ఇప్పుడు ₹2 వేస్ట్ అయిపోయింది. ₹2 అప్పుడు అది అనుకుని మరి తప్పదుగా పిలిచారని అది అక్కడ ఊసి వెళ్ళి ఒక పాట పాడొచ్చా. ఆ రాత్రి వాక్యం విన్నాను. నేనేంటో నాకు అర్థమైంది. ఆ రోజునే తీర్మానం చేసుకున్నాను. ఆ రాత్రి కూటమికి ఇంటికి వచ్చి ఆ తెల్లారి ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ ఈ ప్యాకెట్లు నవ్వలనయ్యా, మళ్ళీ ఇక మందు తాగనయ్యా, నీకోసమే బతుకుతాను, ఇప్పుడు నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను అనమాట. అంటే అంతా ఈ స్థితిలో నేను ఉన్నాను నాకు అర్థమైపోయింది. ఇక వాయిదాలే మెట్లేదు. మళ్ళీ నేను రోజుకు 4 ప్యాకెట్లు కదా, ఇప్పుడు ఒక ప్యాకెట్ని వదులుదాం, తర్వాత 6 ప్యాకెట్లోకి వద్దాం, ఆ తర్వాత మానేద్దాం, లేదా దీని బదులు చాక్లెట్ ఒకటి నోట్లో వేసుకుందాం, ఒక్కపొడి పులుకు ఒకటి నోట్లో వేసుకుందాం. ఈ దరిద్రం లేదు. కటిక్కిని తగ్గొట్టేసి వదిలిపారేసాను అంతే. ప్రాణం పీకింది, నాలుగు బీకింది. ముందు తాగేటట్టు వెళ్తుంటే నేను కూడా వెళ్ళొస్తే బాగుంటుంది అనిపించింది, కానీ వెళ్ళా. తిన్నగా నడుపుతాడా ముందు తాగినాడు? నడవడు. అడు చూస్తాను ఇటు చూస్తాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. అదొక టైపులో ఉంటాడే అంటాడు. అంటే ధైర్యం వచ్చేస్తుంది అనమాట.
ఆ ప్యాకెట్ నవ్వులుతుంటే వాసన వస్తుంటే ఎల్లో ఒకటి తెచ్చుకుంటే బాగుంటుందా అనిపించింది. కానీ అయినా సరే తప్పు అనుకొని దాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటుంటే కాసేపటికి మళ్ళీ అది కుతి అంటారు కదా, అది పోయింది. కుతి అంటారు మనవాళ్ళు. అంటే అదొక లాంగ్వేజ్ అనుకోవాలి. ఇక కుతి వచ్చినప్పుడు ఇక ఏదో కొద్దిగా ఎత్తనాలే అన్నట్లేదు, అది పోయింది. అప్పుడు నా స్నేహితులు కూడా ఉన్నారు కొంతమంది, ఎట్లా అనుకుంటా వచ్చాడు, రే తాగే లెక్క అయితే రోడ్డుకి అవతలే, రోడ్డు దిగి కిందకు రావద్దు అన్నాం రెడ్ని. ఆడొచ్చి వీడియోలో నా ముందే రోడ్డు అవతల తాగిరా, యువతలకైతే వద్దు, జత పోయినా బాధలా. సరే అయ్యే బారేసి వస్తాం కూర్చునేవాళ్ళు. వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు బైబిల్ తీసి ఇక మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమన్నాడంటే మరే మళ్ళీ వస్తాను కానీ అని వెళ్ళిపోవటమే. ఆ వాక్యానికి వినగలిగిన వాళ్ళు ఆగారు. అబ్బో మళ్ళీ మొదలుపెట్టి వీడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి బైబిల్ అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, సొట్టమానం అంటున్నాడు, కళ్ళు ఎందుకు తాగుతున్నాం అంటున్నాడు. వదిలే అనుకొని దూరం అయిపోయిన వాళ్ళు దూరం అయిపోయారు. ఎందుకు ఇలా చెబుతున్నాడని దగ్గర అయిన వాళ్ళు దగ్గర అయ్యారు. దేవునికి మహిమ కలుగున గాక. కాబట్టి రేపు పొందుతా, ఎల్లుండి పొందుతా, కొత్త సంవత్సరం పొందుతా. ఏమో కొత్త సంవత్సరం వరకు ఎవడు ఉంటాడే, ఎవరికి తెలుసు. ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు మరణం రాజవీధుల్లో తిరుగుతోంది, అంటే రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరణం ఇంటి కిటికీలు ఎక్కుతోంది అన్నాడు ఇర్మియా 26లో మనకు తెలిసి. అరే ఇప్పుడు వరకు ఇంట్లోనే కూర్చొని ఉన్నాడుగా, మరి అయిపోయింది. ఎక్కడో ప్రయాణం అయ్యేది గుద్దిపోవటం కాదు, ఇంట్లో ఉండోడే పోతాడు. ఈ గుమ్మం అడ్డం తగులుద్ది, వెళ్ళి ఎతడు గుమ్మం మీద పడతాడు, తలకాయ బగిలి తెలిపాడు అంతే. ఇక అయ్యే ఈనేది ఇక నుంచి. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంది ప్రస్తుతానికి, ఇంట్లోకి వస్తుంది అన్నాడు. అవి కూడా వచ్చేస్తున్నాయి. ఎలా జరుగుద్దో తెలియదు. ఉత్తినట్టు పెట్టాడు దోస్తాడు భర్త, వెనక పడతావు గుమ్మ మీద ఇక్కడ తగులుద్ది తలకాయకి, అర్రే అయిపోయింది. అంతే, ఇదే జరుగుతాయి. జరగబోయేది ఇళ్లలోనే మరణాలు ఇక మొదలుకొని. కాబట్టి ఏ రోజున ఏం జరుగుద్దో మనకు తెలియదు. మనం ఉండగానే, అవకాశం ఉండగానే మారు మనసు పొందుదాం, బాప్తిసం పొందుదాం, యేసయ్య సన్నిధిలో ఎదుగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచును గాక. కళ్ళు మూసేసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను.